అన్నా నమస్తే అన్న, గుడ్ మార్నింగ్ అన్న. అన్న నేను కొద్దిపూడి శ్రీనివాసరావు అభ్యర్థిని. ఈ డోర్ టు డోర్ తిరుగుతూ మన ఒకటో వార్డులో తిరుగుతున్నప్పుడు ఈ డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. చాలా పెద్ద బడ్జెట్ కాబట్టి పర్వాలేదు, తర్వాత మీరైనా నేనైనా తర్వాత దీర్ఘకాలిక అయ్యేది కాదు. కానీ కొన్ని చోట్ల ఇళ్ల పక్కన అసలు కనీసం ఉండటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందన్న. అక్కడ కొంచెం కచ్చా డ్రైన్ చేస్తే అది మనుషులు పెట్టైనా లేదా జేసీబీ తీసుకుంటైనా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఏమంటారంటే అది నా పరిధిలో లేదండి, జేసీబీకి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రావాలి అంటాడు. కొంచెం మీరు కూడా చెప్పండి అన్న. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ₹1,00,00,000 అయ్యే పనులు ఒక రోజులో కావు. మీరు కూడా రూల్ ప్రకారం కౌన్సిల్లో తీర్మానం చేయాలి, పనులన్నీ ఉంటాయి. అసలు డబ్బులతో సంబంధం లేని పనులు 5,000, 10,000, 40,000, 50,000 అయ్యే పనులు ముఖ్యంగా మురుగునీటికి సంబంధించి డ్రైనేజ్ సంబంధించి ఎక్కడికంతా చేపిస్తున్నాం. ప్లీజ్ రాజకీయాల తర్వాత ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఈ పనులన్నీ మీరు చేస్తే నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తానన్న. థ్యాంక్ యూ కంటే వస్తాను అంత కనుక్కోండి సచివాలయం. భయపడేటువంటి అనేది వాళ్ళ బాధ్యత. కొలిపూడి శ్రీనివాసరావు రోజు చెప్పాలా ఏంటి? పోనీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం, మొత్తం వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటాను నేను. పదండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రొక్లైనర్ అరేంజ్ చేయాలంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి, అది పెద్ద ప్రాసెస్, 4 మనుషులు పంపిస్తాను, ఇది చేపిస్తానంటున్నాడు. సరే ఏదైతే పని కావాలి, మనుషులు పంపిస్తాడా లేకపోతే మెషిన్ పంపిస్తాడా, పని కావాలి. రేపు ఉదయానికి సమస్య ఉండకూడదు. గారు సరే, ఒక్కసారి కొలిపూడి శ్రీని గారు ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ అభ్యర్థి మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. సురేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. బాగున్నాను బ్రదర్. ఇక్కడ నేను పొద్దున్నే ప్రతి వార్డు తిరుగుతున్నప్పుడు డ్రైనేజ్ సమస్య అన్ని చోట్ల కనపడుతుంది. సరే కొన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు కూడా బడ్జెట్ ఇంకోటి, ఇప్పుడు డిపిఆర్ రెడీ చేసి బడ్జెట్ రెడీ చేసి చాలా టైం పట్టింది. అయితే కొన్ని వీధుల్లో మాత్రం ఇళ్ల పక్కన కనీసం ఉండటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో డ్రైనేజ్ సమస్య ఉంది. కమిషనర్ ఎవరు? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. ఎంతసేపు వస్తారు? నేను కూడా వస్తున్నాను అక్కడికి పూట. సరే, దీన్ని మీ వాళ్ళకి చెప్పి అన్న రేపు కూర్చొని మాట్లాడటం కాదు, ఇది దీన్ని ఇమీడియట్ గా ఏం చేస్తారు. ఇప్పుడు మీ సచివాలయం నుంచి ఎవరో ఒక ఆమె, ఎవరో పేరు అరుణ్ కుమార్ గారికి ఫోన్ చేయండి, ఆమె వస్తామన్నారు. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు ఒకసారి అర్జెంట్ గా ఉండమనండి. మీరు రావద్దన్నా. అరుణ్ సరే ఒక పని చేయండి,
ఓకే ఓకే ఓకే, నేను ఇప్పుడు మీరు చెప్పినంత గౌరవిస్తాను. దీనికి మీరు ఏం పరిష్కారం చేస్తారు చెప్పండి, ఎప్పుడు చేస్తారు? టౌన్ మొత్తం తర్వాత అండి, ఇక్కడ అసలు కనీసం మనుషులు తిరగటానికి కూడా అవకాశం లేనంత దారుణంగా ఉంది. సరేనండి, మీరు వచ్చిందాక మీ వాళ్ళు ఎవరైనా వచ్చిందాక ఇక్కడే కూర్చుంటాను నేను. వీడియో కాల్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ అన్ని చోట్ల ఉన్న సమస్య నాకు అర్థమైంది. అలాగే డ్రైనేజ్ కూడా యూనివర్సల్ ప్రాబ్లం టౌన్. అయితే డ్రైనేజ్ సంబంధించి కొన్ని చోట్ల మాత్రం మురుగు నీరు అక్కడ ఆగిపోయి ఆ పక్కటి వాళ్ళు కనీసం అక్కడ ఉండటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అంటే అది ఇమీడియట్ గా క్లియర్ చేయాలి. ఇప్పుడు టౌన్ మొత్తం డ్రైనేజ్ సమస్య ఉంది, 24 గంటలు ఏం చేయాలి అని నేను చెప్పట్లేదు. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ కొన్ని చోట్ల అసలు కనీసం యూ కెనాట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. సరే, ఈ రోజు కౌన్సిలర్ గారు డీటెయిల్స్ చెప్తారండి. అది ఈ రోజు క్లీన్ చేయించారు ప్లీజ్. ఒక నిమిషాలు అవునా, ఒకసారి మాట్లాడతారా? మీరు చెప్పండి. దీన్ని ఎలక్షన్ తో ముడిపెట్టి ఎలక్షన్ లో మాకు ఓట్లు అయితే చేస్తాం, తర్వాత చేస్తాం, గవర్నమెంట్ వస్తే చేస్తాం అనే పని అయితే ఒక పని చేయండి అన్న, కంప్లీట్ చేసే కదా జస్ట్ చూపించడానికి చేశారు కదా వర్క్ సంతోషం. దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడే కూర్చోండి. ఇప్పుడు పని చేస్తే భయపడాల్సిన పని లేదండి, పని చేయకపోతే మాత్రం కాడతీస్తాం. ఏ సమస్య వచ్చినా వర్కర్లు కూడా తిరుగుతుంటా అంటే జనవరికి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేరు కదా, వాళ్ళు ఇబ్బంది పడుతుంది. కూర్చున్నారు వాటిలో ఇదంతా చూపించండి బాబు. ఎవరైనా లవ్ పెట్టిన వాళ్ళు ఉంటే ఇదంతా చూపించండి. పొంగితే దాంట్లో ఇది పొంగితే ఆ ఇంట్లోకి వెళ్ళిద్దా? బాత్రూమ్ వాటర్ కదండి, అంతా దాంట్లోకి వెళ్ళిపోద్ది, లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఇబ్బంది కదా, ఇబ్బంది బాగా. ఈ గొడవలు ఎక్కువ కంప్లైంట్ కూడా అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీనివల్ల మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ కారణం ఎవరు? ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు. ఆ గొడవ గురించి చూసి వాడుకోవాలి. మళ్ళీ ప్లస్ పగలే దోమలు కొడుతున్నాయి ఇక్కడ. అది ఎన్ని రోజుల నుంచి ఉందో చూడండి, అంత పెద్ద కప్ప. అరే కప్పులు ఇక్కడ సహజీవనంగా గాండ్రు కప్ప ఇది. ఏంటండి ఇది? పట్టించుకోవడానికి ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. మనమే కాళ్ళు ఇచ్చాం, మనమే డ్రైన్ కట్టించాం, లైట్ చేసాం, మనమే ఇచ్చాం. ఇది మొత్తం రాజపేటలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటాయి. అవును, ఈ లేఅవుట్ కూడా మనం ఇచ్చాం. లేఅవుట్ తీసుకొని మన ప్రభుత్వం కొని
మనమే కొని నీ రేట్ మొత్తం 2 మనం ఇచ్చాం పట్టాలి మనకి మొత్తం అండి 280 సెంట్లు మొత్తం కొనియండి మన పట్టాలు ఇచ్చామా ఇలాంటివి ఇంకా ఏ రోడ్లో ఉన్నాయి నాకు చూపించండి. ఎలక్షన్ ఓట్లైన తర్వాత సంగతి ముందు ప్రజలు ప్రశాంతంగా బతకాలి, ఆరోగ్యంతో బతకాలి. పట్టుకోలేదు నాకు సపోర్ట్ గట్టి పట్టుకోవాలి మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి, ఇక్కడే ఉన్నారు ఫోన్ చేయండి. మళ్ళీ అరుణ్ గారికి మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి, మళ్ళీ ఇక్కడే ఉన్నారు. మామూలు ఆ ఇంటి వాళ్ళు ఎవరమ్మా? వచ్చేట్లన్నీ ఏం చేస్తారు? తమ్ముతారు సిమెంట్ రోడ్ మీద నుంచి మెయిన్ ట్రైన్ లో కలుస్తారు. డౌన్ అండి, డౌన్ వెళ్ళి వెళ్ళిపోతే అక్కడ నుంచి చెరువులు దారి ఉండదా? లేదు చాలా అట్లనే ఎట్లా ఉన్నాయి చూస్తున్నాం. నేను కొద్దిగా మీరు ఇప్పటిదాకా మీరు ఎలక్షన్ కోసం ఓట్ల కోసం ఓటుపోయే నాయకులు చూస్తుంటారమ్మా. రాజకీయ నాయకుల మీద ఉన్న అభిప్రాయాన్ని మారుస్తా నేను. ముగ్గురు చూస్తున్నారండి. ట్రైన్ నెంబర్ రామశేఖర్ ఎంతమంది ఉన్నారు? మరి ఫేస్బుక్ పేజ్ సార్
బయలుదేరారంటే గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగారు. వచ్చారు మేడం వచ్చారు. అందరూ వెనక ఉందా అంత భయపడుతుందో పాప బాబు చేస్తాను. అవుతమ్మా బాబు వెనక ఇప్పుడు మొత్తం తిరువూరు టౌన్ లో ఉన్న డ్రైనేజ్ సమస్య అది చాలా పెద్ద విషయం. అది నేను కూడా అర్థం చేసుకుంటాను. దానికి పెద్ద బడ్జెట్ కావాలి, పొలిటికల్ డెసిషన్ కావాలి, అది ఓకే. కానీ ఇది ఇట్లాంటి వాతావరణంలో మన దగ్గర ఉంటే మనం ఉండగలం, ఎవరైనా ఉండలేరు. నేను చెప్పేది ఏంటంటే కోట్ల రూపాయలతో అయ్యే పనులు తర్వాత నిదానంగా చేయండి. కానీ ఇట్లాంటిది ఇప్పుడు ఇదేంటి మొదటి సమస్య, ఈ ఇంటి వాళ్ళకి ఇట్లాంటి వాతావరణంలో ఉండటం చాలా 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 కష్టం. ఎందుకు అంటే దోమలు వస్తున్నాయి, దాంతో అన్ని రకాల దెబ్బలు. ఇప్పుడు ఇది రెండు చేరైంది వాళ్ళ ఇంట్లో కలిపి మళ్ళీ ఈ ఇద్దరి మధ్య గొడవ. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటివి ఏ 5,000, 10,000, 20,000 ఖర్చా ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి దయచేసి పరిష్కరించండి. నా రిక్వెస్ట్. నిన్న మేము మెయిన్ రోడ్డు మీద ఒక సమస్య చూపించాం, మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, మీరు స్పందించారు, దాన్ని ఈరోజు చేపిస్తున్నారు. దయచేసి ఇంకోటి అమ్మా, ఈ మనుషులు చూడండి, ఆయనకి మొన్ననే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిందంట. అంటే ఒక అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ వాతావరణం ఏ అనారోగ్య సమస్య దారి చేస్తూ మనకు కూడా తెలుసు. అన్ని కాబట్టి మీరు ఇట్లాంటి పెంచితే ఏమైందంటే ఎక్కువ ఆసుపత్రిలో చెప్తారు. ఇంకో విషయం, రెండు విషయాలకు నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకటి, నిన్న ఒక సమస్య చెప్పాను, మీరు వెంటనే స్పందించి ఈరోజు చేపిస్తున్నారు. రెండవది, ఇప్పుడు పొద్దున్నే మీకు కూడా ఇంట్లో పనులు ఉంటాయి, మేము ఫోన్ చేసి చెప్పిన వెంటనే మీరు వచ్చి స్పందించినందుకు మీకు అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టి పట్టుకోండి, జరగండి, మా కూర్చునే జరగండి, కూర్చునే జరగండి. 1.5 అడుగుల హైట్ ఉంది కాబట్టి వాటర్ మొత్తం మీరు కూడా కూర్చునే జరగండి, కూర్చునే జరగండి. ఈ ఫోన్ కార్డు తెచ్చాను సార్ నేను. అవును, నాకు తెచ్చేవాడిని కాదు. నేను 30,000 జనాభాకి ఒక నెంబర్ నేను కూడా సిఐఎస్ అందరికన్నా నెంబర్ నేను. అయితే ఏం చేద్దాం అన్నా, మీ ఫోన్ గౌరవించి ఇచ్చాను సార్. పని కూడా ఫోన్ ఇచ్చినా కూడా పూజ కార్యక్రమం ఇప్పుడు దాన్ని ఇప్పుడు సురేంద్ర గారు ఒక పూజా కార్యక్రమంలో ఉన్నారు, నేను దాన్ని అర్థం చేసుకున్నాను, గౌరవించానమ్మా. రేపు వచ్చిన తర్వాత అయినా డ్యూటీ చేయాలి కదా. థ్యాంక్ యూ చెప్పి ఆ మాట కూడా చెప్పాను. కొట్టుడుబోరు మేడం, కొట్టుడుబోరు కూడా. నా పేరు కొలుపూడి శ్రీనివాసరావు. మీకు ఏ వాటిలో ఓటు ఉంది? గుర్తుకుంటున్నా, సైకిల్ గుర్తు మీదే. అంటే మన శివుడు మాట. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటికి వెళ్ళాలి.
కదిలిచ్చేస్తుంది. అయిపోయినట్టు మ్యాక్సిమం అమ్మ చూశారు కదా.